today is discuss about the second method 2 అంటే ఏమి particular integral of f of d into y is equal to q when q is equal to sin ax or b cos ax. Q is equal to b sin ax or b cos ax. First method ఏమి b is q is equal to b into e to the power of ax form. ఇక్కడ second method is q is equal to b sin ax or b cos ax formula. But the first step one, మ్యూట్ చేసుకోమా. హలో, step 1, if d square plus a square is not a factor of f of d, that is f of minus a square is not equal to 0, replace d square by minus a square in f of d and compute the particular integral. ఇది అర్థమైందా? చూడండి, ఇఫ్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్, ఫ్యాక్టర్స్ రానప్పుడు డైరెక్ట్గా ఏం చేయాలి? పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అప్లై చేస్తే దాని నుంచి మనము ఇంకా ప్రాసెస్ చేయగలము. నెక్స్ట్ స్టెప్ 2, ఇఫ్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, then we write f of d is equal to d square plus a square whole square psi of d, replace d square in psi of d by minus a square and then use the formula 1 or 2 అంటే step 1 or step 2. మరి ఇందులో note 1 is 1 by d square plus a square into sin ax is equal to minus x by 2a cos ax అని. మరి 1 by d square plus a square is equal to cos ax is equal to x by ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. 1 by into sin ax is equal to minus x by 2a cos ax. Second one is 1 by d square plus a square into మరి cos ax is equal to x by 2a sin ax. ఈ రెండు ఫార్ములాస్ మనకి ఐడియా ఉంటే మనము ఈ ప్రాబ్లంని ఈజీగా చేయగలము. చూడండి, ప్రాబ్లం 1, సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు sin 2x. మరి గివెన్ ఈక్వేషన్ ఈజ్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు sin 2x. లెట్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ 4 కామా q ఈజ్ ఈక్వల్ టు sin 2x. మరి f ఆఫ్ m ఈక్వల్ టు 0. మరి పుట్ d ఈక్వల్ టు m అప్లై చేస్తే మరి m స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0, m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, మరి m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. మరి ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ దెన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of 2x plus c2 e to the power of minus 2x. yp is equal to 1 by f of d into q form is equal to 1 by f of d is d square minus 4 into sin 2x. Put d square is equal to minus 2 square. Only 2 కు మాత్రమే స్క్వేర్, మైనస్ కి స్క్వేర్. కాబట్టి పుట్ d స్క్వేర్ 2 కాబట్టి sin 2x కాబట్టి ఇక్కడ మరి d స్క్వేర్ ప్లేస్ లో మైనస్ 2 స్క్వేర్, మైనస్ 2 స్క్వేర్ ఇస్ మైనస్ 4 అని అర్థం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 బై మరి మైనస్ 2 స్క్వేర్ మైనస్ 4 sin 2x ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 4 sin 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/8 sin 2x. therefore మరి yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/8 sin 2x. therefore the solution is y is equal to మరి yc plus yp. therefore y is equal to yc is c1 e to the power of 2x plus c2 e to the power of minus 2x sin 2x. ఇది మనము ex ఆర్ b cos bx రూల్ ఉన్నప్పుడు ఈ విధంగా ఈ ప్రాబ్లంను మనం చేయగలుగుతాం. ఓకే, అర్థమైందా?
మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాజ్ 2x. మరి గివెన్ ఈక్వేషన్ ఈజ్ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x. మరి లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 4. మరి ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఎం స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4. మరి ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i. But if the roots are imaginary, then y is equal to c1 cos 2x plus c2 sin 2x. ఇది మనకి ఈ ఇమాజినరీ పార్ట్ ఉన్నప్పుడు మనము yc ఏ విధంగా రాస్తామంటే c1 cos 2x plus c2 sin 2x. మరి నెక్స్ట్ మరి yp కనుక్కోవాలి. మరి yp is equal to 1 by f of d into q form. మరి is equal to 1 by f of d is d square plus 4 into q is cos x is equal to, ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయి ఎందుకంటే d స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఏం రాయొచ్చు d ప్లస్ 2i ఇంటూ d మైనస్ 2i కాస్ 2x. కాబట్టి 1 బై d ప్లస్ 2i ఇంటూ d మైనస్ 2i ఈజ్ కాజ్ ఏమంటాం ఇక్కడ రియల్ పార్ట్. మరి ఐ సైన్ కాబట్టి అది సైన్ ఉంటే ఇమాజినరీ పార్ట్ అని తీసుకుంటాం, కాజ్ ఉంటే రియల్ పార్ట్ అని, మరి సైన్ ఉంటే ఇమాజినరీ పార్ట్. కాబట్టి రియల్ పార్ట్ ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ 2ix అంటే e పవర్ 2ax యూలర్ ఈక్వేషన్ ఏమి కాస్ 2x ప్లస్ i sin 2x అని అర్థం. ఓకేనా. మరి దాంట్లో ఓన్లీ రియల్ పార్ట్ ఏమి అంటే e టు ద పవర్ ఆఫ్ 2ix అనేది రాసుకుంటాం. కాజ్ ఉంది కాబట్టి కాజ్ రియల్ పార్ట్ ఆఫ్ 2ix. కాబట్టి ఇందులో పుట్టు d ఈజ్ ఈక్వల్ టు 2i అప్లై చేస్తాం. పుట్టు d ఈజ్ ఈక్వల్ టు 2i. కాబట్టి 1 బై రియల్ పార్ట్ ఆఫ్ 2i ప్లస్ 2i ఈజ్ 4i. మరి 2i మైనస్ 2i ఈ టర్మ్ ఈజ్ 0 అవుతుంది. ఆ 0 అయితే ఏమి దాని యొక్క పవర్ ఏముంది 1 ఉంది కాబట్టి x పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ 2ix. కాబట్టి రియల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఇక్కడ i చూడండి 1 బై i ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు దాన్ని మైనస్ i రాయొచ్చు. కాబట్టి మైనస్ i బై 4 మైనస్ xi బై 4 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 2ix ని మళ్ళీ ఏం రాయొచ్చు కాస్ 2x ప్లస్ i sin 2x. మరి yp ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ రియల్ పార్ట్ అన్నాడు. రియల్ పార్ట్ అంటే దీంట్లో మల్టిప్లై చేసుకుంటే చూడండి మైనస్ xi బై 4 కాస్ 2x అని ప్లస్ i ఇంటూ i స్క్వేర్ మైనస్ 1. కాబట్టి మైనస్ x sin 2x డివైడెడ్ బై 4. కాబట్టి రియల్ పార్ట్ ఓన్లీ ఈజ్ i స్క్వేర్ మైనస్ అవుతుంది. ఇది ఐతో మల్టిప్లై చేస్తే ఇక్కడ i ఉంటుంది. కాబట్టి ఇది ఈ పార్ట్ కాస్ 2x అనేది అప్పుడు ఇక్కడ ఇమాజినరీ పార్ట్ అవుతుంది. మరి సైన్ అనేది ఆడ ఇప్పుడు రియల్ పార్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ xi డివైడెడ్ బై 4 ఇంటూ i sin 2x. i స్క్వేర్ ఈజ్ -1 కాబట్టి ప్లస్ x బై 4 sin 2x. కాబట్టి therefore yp is equal to x by 4 sin 2x. Therefore the solution is y is equal to yc plus yp. y is equal to మరి c1 cos 2x plus c2 sin 2x మరి yp is x by 4 sin 2x. అర్థమైందా? హలో సార్ అర్థమైంది కదా? సార్ జ్యోతి సార్ అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. మరి గివెన్ ఈక్వేషన్ మ్యూట్ చేసుకో. d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. మరి లెట్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ ప్లస్ 4. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈక్వల్ టు 0 ఇంప్లైస్ m స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4. మరి ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i. అంటే మన కాంప్లెక్స్ రూట్స్ అంటే ఏమి a ప్లస్ ఆర్ మైనస్ bi ఫామ్. కానీ a అనేది ఇక్కడ రియల్ పార్ట్, b అనేది ఇమాజినరీ పార్ట్ అన్నాం. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఇచ్చినాడు. కాబట్టి ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇమాజినరీ దెన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x. మరి therefore yp ఈజ్ ఈక్వల్ టు 1 బై
f of d into q form is equal to 1 by f of d is d square plus 4 మరి q is sin 2x మరి is equal to మరి 1 by d square plus 4 యొక్క ఫ్యాక్టర్స్ d plus 2i ఇంటూ d minus 2i. ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e to the power of 2ix. ఇది మనకి ఐడియా రావాలి. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e to the power of 2ix. పుట్ d is equal to 2i. ఇందులో అప్లై చేస్తే 2i అవుతుంది, 1/4i అవుతుంది, మరి ఇది 0 అవుతుంది. ఏదైతే 0 అవుతుందో ఆ 0 అయిన పవర్ ఏముంది, పవర్ 1 అంటే 1 కాబట్టి x పవర్ 1/1 ఫ్యాక్టోరియల్, x పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ 2ix. what is equal to imaginary part of minus xi, ఎందుకంటే 1/i is equal to minus i కాబట్టి minus i/4 minus x into i/4 e to the power of 2ix is equal to minus xi divided by 4 e power 2ix అంటే ఏమి, cos 2x plus i sin 2x. దీన్ని మల్టిప్లై చేయాలి మనం. మైనస్ xi డివైడెడ్ బై 4 cos 2x మైనస్ x/4 i ఇంటూ i స్క్వేర్ ఆడ -1 అవుతుంది ప్లస్ x/4 sin 2x. కాబట్టి ఇక్కడ ఇమాజినరీ అడిగినాడు కాబట్టి ఏమవుతుంది, ఫస్ట్ టర్మే మైనస్ x/4 cos 2x. therefore yp is equal to minus x/4 cos 2x. therefore the required solution is y is equal to yc plus yp. మరి y is equal to yc is c1 cos 2x plus c2 sin 2x. మరి yp is minus x/4 cos 2x. ఇది నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఈస్ సాల్వ్ d square minus 3d plus 2 into y is equal to cos 3x. solve d square minus 3d plus 2 into y is equal to cos 3x. What given equation is for d square minus 3d plus 2 into y is equal to cos 3x. Let f of d is equal to d square minus 3d plus 2. But the auxiliary equation is f of m equal to 0 implies m square minus 3m plus 2 is equal to 0. మరి దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి కాబట్టి మరి m స్క్వేర్ మైనస్ 2m మైనస్ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ m ఇంటూ m మైనస్ 2 మైనస్ 1 ఇంటూ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంప్లైస్ m మైనస్ 1 ఇంటూ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు 1,2. మరి రూట్స్ వచ్చినాయి కాబట్టి ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ దెన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of x plus c2 e to the power of 2x. But next yp is equal to 1 by f of d into q is equal to 1 by f of d is d square minus 3d plus 2 into x. q is cos 3x. మరి ఇందులో మనం చూడండి d స్క్వేర్ ప్లేస్ లో ఏం అప్లై చేయాలి, మైనస్ 3 స్క్వేర్ అప్లై చేయాలి. పుట్ d స్క్వేర్ is equal to minus 3 square is 1 by minus 3 square minus 3d plus 2 cos 3x is equal to 1 by minus 9 minus 3d plus 2 cos 3x is equal to 1 by మరి minus 9 plus 2 is minus 7 minus 3d cos 3x. ఇందులో న్యూమరేటర్ డినామినేటర్ లో మైనస్ కామన్ తీసుకుంటే minus 1 by 3d plus 7 cos 3x. మరి దీన్ని మనము రేషనలైజ్ చేయాలి. మరి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 3d minus 7 అవుతుంది. మరి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 3d minus 7. మరి మైనస్ ఆఫ్ 3d minus 7 డివైడెడ్ బై 3d plus 7 into 3d minus 7 into cos 3x is equal to minus of 3d minus 7 into cos 3x divided by a plus b into a minus b is a square minus b square. ఇక్కడ 3d అంటే హోల్ స్క్వేర్ is 9d square minus 7 7s are 49. మరి రూల్ అప్లై చేయాలి. పుట్ d square is equal to minus 3 square is equal to minus 3 into d of cos 3x plus minus minus plus 7 cos 3x 7 cos 3x divided by 9 into minus 3 square is minus 9. మరి
minus 49 కాబట్టి minus 3 into d of cos 3x అంటే ఏమి d of means differentiation of cos 3x కాబట్టి minus 3 sin 3x plus 7 cos 3x divided by 9 into minus 9 minus 49 కాబట్టి minus minus plus 9 sin 3x plus 7 cos 3x divided by 9 nines are minus 81 minus 49 కాబట్టి is equal to yp is equal to మరి minus 9 by 130 ఈ minus 81 minus 49 is minus 130 అవుతుంది అదే న్యూమరేటర్ రాసుకుంటే minus 9 by 130 sin 3x minus 7 by 130 cos 3x therefore yp is equal to minus 9 by 130 sin 3x minus 7 by 130 cos 3x therefore the required solution is y is equal to yc plus yp y is equal to yc is c1 e to the power of x plus c2 e to the power of 2x మరి yp is minus 9 by 130 sin 3x minus 7 by 130 cos 3x అర్థమైందా హలో సార్ సార్ అర్థమైంది. నెక్స్ట్ వన్ సాల్వ్ d square plus 9 into y is equal to cos cubed x. Cos cubed x. Solve d square plus 1 into plus 9 into y is equal to cos cubed x. But given equation is d square plus 9 into y is equal to cos cubed x. Let f of d is equal to d square plus 9. The auxiliary equation is f of m equal to 0 but implies m square plus 9 equal to 0 but m square is equal to minus 9 but m is equal to plus or minus 3i అంటే root minus 1 and i వస్తుంది root 9 is 3 కాబట్టి plus or minus 3i if the roots are imaginary then yc is equal to c1 cos 3x plus c2 sin 3x. But next yp is equal to 1 by f of d into q form is equal to 1 by f of d is d square plus 9 మరి q is cos cubed x. Cos cubed x కున్న ముందు మనం ఏం రాసుకోవాలి అంటే cos 3x ఫార్ములా రాసుకోవాలి. Cos 3x ఫార్ములా is 4 cos cubed x minus 3 cos x అని ఇది అంటే నేనేం రాసానంటే ఇక్కడ minus 3 cos x plus 4 cos cubed x కాబట్టి 4 cos cubed x is equal to మరి cos 3x plus 3 cos x cos 3x plus 3 cos x కాబట్టి cos cubed x is equal to మరి 1 by 4 cos 3x plus 3 by 4 cos x దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తాం cos cubed x ప్లేస్ లో మరి 1 by 4 cos 3x plus 3 by 4 cos x మరి is equal to 1 by 4 into 1 by d square plus 9 into cos 3x plus 3 by 4 into 1 by d square plus 9 into 3 cos x. మరి ఇందులో ఫస్ట్ టర్మ్ లో పుట్ d square is equal to minus 3 square అని మరి ఇక్కడ పుట్ d square is equal to minus 1 square కాబట్టి is equal to 1 by 4 into మరి 1 by put d square is minus 3 square is minus 3 square plus 9 into cos 3x plus 1 by minus 1 square plus 9 3 cos x is equal to 1 by 4 into మరి minus 9 plus 9 0 అవుతుంది టర్మ్ 0 అయినప్పుడు డైరెక్ట్ గా ఏం ఫార్ములా అప్లై చేయాలి చూడండి cos ఫార్ములా కాబట్టి 1 by d square plus 9 into cos 3x అయినప్పుడు మరి డినామినేటర్ లో 0 వస్తే డైరెక్ట్ ఫార్ములా x by 2a into sin 3x కాబట్టి x by 2 into a is 3 కాబట్టి 3 into sin 3x plus 3 divided by minus 1 plus 9 కాబట్టి 8 3 by 8 cos x కాబట్టి yp is equal to x by 24 sin 3x plus 3 by 8 4 are 32 cos x. Therefore, yp is equal to x by 24 sin 3x plus 3 by 32 cos x. Therefore, the general solution is y is equal to yc plus yp is equal to y is equal to మరి yc
C1 cos 3x plus C2 sin 3x plus YP is x by 24 sin 3x plus 3 by 32 cos x. ఇది మనం ఇక్కడ ఇలాంటి డినామినేటర్ 0 అయినప్పుడు ఈ q is equal to b cos bx రూల్లో ఈ విధంగా తీసుకుంటాం x by 2a ఇంటూ sin 3x. ఇది ఫార్ములా. ఇది డైరెక్ట్ గుర్తుంటే మనము ఈజీగా ఇక్కడ సాల్వ్ చేయగలము. ఇంకొకటి ఇక్కడ కాస్ క్యూబ్డ్ ఎక్స్ అనేది ఎలా తీసుకుంటాము అంటే కాస్ 3x ఫార్ములా అప్లై చేసుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. కాస్ 3x ఇస్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్డ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్. సైన్ 3x అయితే సైన్ 3x ఫార్ములా 3 సైన్ ఎక్స్ మైనస్ 4 సైన్ క్యూబ్డ్ ఎక్స్ ఫార్ములా. కాబట్టి ఆ ఫార్ములా ఉంటే మనము ఇక్కడ ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. మన నెక్స్ట్ ప్రాబ్లం, solve d cubed plus 1 into y is equal to cos 2x. The given equation is d cubed plus 1 into y is equal to cos 2x. Let f of d is equal to d cubed plus 1. But the auxiliary equation is f of m equal to 0. But implies m cubed plus 1 is equal to 0. మరి దీన్నే మరి a cubed plus b cubed ఫార్ములా ఏమి? a plus b into a square minus ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్. కాబట్టి ఎం ప్లస్ 1 ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ ఎం ప్లస్ 1 అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. మరి ఇక్కడ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a ఫార్ములా అప్లై చేస్తాం. మరి హియర్ ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, c ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ minus 4 1 into 1 divided by 2 into 1. కాబట్టి implies m is equal to minus 1, m is equal to 1 plus or minus root of 1 minus 4 divided by 2. మరి m is equal to minus 1, మరి m is equal to 1 plus or minus root 3 by 2. Minus root 3 by 2 అంటే అక్కడ ఏమి? m is equal to 1 by 2 plus or minus root minus 1 i అవుతుంది. కాబట్టి i root 3 by 2. కాబట్టి ఒకటి రియల్ రూటు, నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి మనకి. కాబట్టి దెన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of minus x ప్లస్ e to the power of x by 2 ఇంటూ c1 cos root 3 by 2x ప్లస్ c3 sin root 3 by 2x. ఇది మనము సొల్యూషన్ yc అనుకునే విధానం. కాబట్టి ఇక్కడ ఇది రియల్ రూట్ వచ్చింది, మరి దానికి c1 e to the power of minus x అని. మరి కాంప్లెక్స్ రూట్స్ ఇచ్చినప్పుడు ఎలా రాసుకుంటామంటే ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై 2 ఇంటూ c2 కాస్ రూట్ 3 బై 2x ప్లస్ c3 సైన్ రూట్ 3 బై 2x. మరి నెక్స్ట్ వైపీ తీసుకుందాం. మరి వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఫామ్. మరి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఈస్ డి క్యూడ్ ప్లస్ 1 అని. మరి క్యూ ఈస్ కాస్ 2x. మరి 1 బై డి క్యూడ్ ప్లస్ 1 ఏం రాయొచ్చు? 1 బై డి స్క్వేర్ ఇంటూ డి క్యూబ్డ్ ని డి స్క్వేర్ ఇంటూ డి ప్లస్ 1 కాస్ 2x. అందులో పుట్టు డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 స్క్వేర్. కాబట్టి 1 బై మైనస్ 2 స్క్వేర్ ఇంటూ డి ప్లస్ 1 కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు మరి 1 బై మైనస్ 4 మైనస్ 2 స్క్వేర్ ఈస్ మైనస్ 4 ఇంటూ డి ప్లస్ 1 ఇంటూ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ 4d కాస్ 2x. మరి 1 బై 1 మైనస్ 4d కాస్ 2x అన్నప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనము? ఇక్కడ గమనించాలా, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. మరి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమి? 1 మైనస్ 4d రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1 ప్లస్ 4d. కాబట్టి దాన్ని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 1 ప్లస్ 4d. కాబట్టి 1 ప్లస్ 4d డివైడెడ్ బై 1 మైనస్ 4d ఇంటూ 1 ప్లస్ 4d కాస్ 2x. కాబట్టి is equal to 1 plus 4d into cos 2x divided by ఇక్కడ a minus b into a plus b form is a square అంటే 1 square minus 4d whole square అంటే 4 square d square is equal to మరి 1 plus 4d into cos 2x divided by 1 square is 1 minus 4 square is 16 d square. మరి పుట్టు d square is equal to minus 2 square. ఈ రూలే మనకి ఖచ్చితంగా డి స్క్వేర్ ఉన్న చోటల్లా మనము మైనస్ 2 స్క్వేర్ అనేది అప్లై చేసుకుంటూ రావాల్సిందే. కాబట్టి 1 ఇంటూ కాస్ 2x ఈస్ న్యూమినేటర్లో కాస్ 2x ప్లస్ 4 ఇంటూ
d of cos 2x divided by 1 minus 16 into minus 2 square. కాబట్టి cos 2x plus 4 into d of cos 2x అంటే differentiation of cos 2x is minus 2 sin 2x divided by 1 plus 16 ప్లస్ 65 అవుతుంది. కాబట్టి అప్పుడు cos 2x మైనస్ 8 sin 2x డివైడెడ్ బై 65. కాబట్టి yp ఈజ్ ఈక్వల్ టు 1/65 cos 2x మైనస్ sin 2x. Therefore, the solution is y is equal to yc plus yp. మరి y is equal to yc is c1 e to the power of minus x plus e power x by 2 into c2 cos root 3 x by 2 plus c3 sin root 3 x divided by 2 plus yp is 1/65 cos 2x minus 8 into sin 2x. That is the most important problem. ఇది గన్ షాట్ ప్రాబ్లం ఖచ్చితంగా ఇస్తాడు. చాలా సార్లు ఇచ్చినాడు ఈ ప్రాబ్లం ని. బాగా అర్థమైందా? హలో హలో సార్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఓకే, మీట్ లో పెట్టుకో. సాల్వ్ 2d స్క్వేర్. మా ఎవరో రీసౌండ్ వస్తుంది మరి జ్యోతి. సాల్వ్ 2d స్క్వేర్ మైనస్ 7d plus 3 into y is equal to sin square x. Given equation is 2d square minus 7d plus 3 into y is equal to sin square x. Let f of d is equal to మరి 2d square minus 7d plus 3. The auxiliary equation is f of m equal to 0. మరి implies 2m square minus 7m plus 3 is equal to 0. మరి ఇక దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ ఏమంటే 2m square minus 6m minus m plus 3 is equal to 0. Implies ఫస్ట్ 2 టర్మ్స్ లో 2m కామన్ తీసుకుంటే m minus 3, లాస్ట్ 2 టర్మ్స్ లో -1 కామన్ తీసుకుంటే m minus 3 is equal to 0. మరి 2m minus 1 into m minus 3 is equal to 0. మరి 2m is equal to 1, m is equal to 3. Therefore, m is equal to 1/2, 3. మరి if the roots are real and distinct, then మరి yc is equal to c1 e to the power of x by 2 plus c2 e to the power of 3x. And yp is equal to 1/f of d into q form. yp is equal to 1/f of d into q form. మరి 1/f of d is 2d square minus 7d plus 3 into q is sin square x. మరి sin square x ఫార్ములా ఏమంటే 1 minus cos 2x divided by 2 రాయాలి. కాబట్టి is equal to 1/2d square minus 7d plus 3 into sin square x formula 1 minus cos 2x divided by 2 is equal to 1/2d square minus 7d plus 3 into 1/2 minus 1/2 cos 2x. What is equal to 1/2d square minus 7d plus 3 into మరి ఈ 1/2 ముందు తీసుకున్నాం. మరి టర్మ్ ఏముంటుందంటే e పవర్ 0x. e పవర్ 0 ఈజ్ 1. ఆ 1ని e పవర్ 0x గా ఇక్కడ రాసుకుంటాం. మైనస్ 1/2 ఇంటూ 1/2d స్క్వేర్ మైనస్ 7d ప్లస్ 3 ఇంటూ కాస్ 2x. మరి ఇందులో పుట్ d ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ టర్మ్ లో పుట్ d ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తాం. మరి సెకండ్ టర్మ్ లో పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 స్క్వేర్. కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 1/2 ఇంటూ 0 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 0x మైనస్ 1/2. మరి పుట్ d స్క్వేర్ ప్లేస్ లో మైనస్ 2 స్క్వేర్ అప్లై చేస్తే
1/2 into minus 2 square minus 7d plus 3 into cos 2x is equal to 1/2 into దీన్ని అంతా సింప్లిఫై చేస్తే మనకి 1/3 e power 0x minus 1/2 into 1 by minus 8 minus 7d plus 3 into cos 2x is equal to 1/6 e to the power of 0 into x minus 1/2 into 1 by minus 5 అంటే minus 8 plus 3 is minus 5 minus 7d cos 2x is equal to 1/6 e power 0x e power 0 is 1 అవుతుంది ప్లస్ ఈ మైనస్ కామన్ తీసుకుంటే 1/2 1/5 ప్లస్ 7d cos 2x is equal to 1/6 plus 1/2 మరి డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమి 5 minus 7d అవుతుంది మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 5 minus 7d కాబట్టి 5 minus 7d డివైడెడ్ బై 5 plus 7d into 5 minus 7d cos 2x is equal to 1/6 plus 1/2 5 minus 7d into cos 2x divided by a plus b into a minus b is 5 square minus 7 square d square. ఇందులో put d square is equal to minus 2 square. What 1/6 plus 1/2 into 5 minus 7d divided by 5 square is 25 minus 7 square is 49 d square is minus 2 square is cos 2x. But is equal to 1/6 plus 1/2 into మరి 5 into cos 2x is 5 cos 2x minus 7 into d of cos 2x divided by 25 plus 49 into 4 is 196 మరి is equal to 1/6 plus 1/2 into 5 cos 2x plus 7 into d of cos 2x is minus 2 sin 2x కాబట్టి plus 7 into 2 sin 2x divided by 221 కాబట్టి is equal to 1/6 plus 1/2 into 5 cos 2x plus 14 sin 2x divided by 221 therefore yp is equal to 1/6 plus 1/4 42 into 5 cos 2x plus 14 sin 2x ఇది మనకి yp కనుక్కున్నాం మరి therefore the general solution is y is equal to yc plus yp మరి y is equal to yc is plus c2 sin 2x plus 6 plus 5 by 442 cos 2x plus 14 by 442 sin 2x ఇది మనకి సొల్యూషన్ ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంటే అర్థమైందమ్మా హలో నాకు స్క్రీన్ కనపడడం లేదు సార్ అసలు స్క్రీనా స్క్రీన్ కనిపించలేదు సార్ అసలు కనబడుతుందమ్మా మీ రిమైనింగ్ మిగతా కనబడదేమో అడుగు మాకు కనబడుతుంది సార్ నీదే ప్రాబ్లం మా జ్యోతి నాది అసలు ఏం కనపడమే లేదు సార్ ట్రై చేస్తున్నా అర్థమైందమ్మా బ్యాక్ బై మళ్ళీ రమ్మనండి సార్ మ్యూట్ చేసుకో ఈ ప్రాబ్లము మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ క్యూబ్డ్ కానీ సైన్ స్క్వేర్ సైన్ క్యూబ్డ్ ఈ దీంట్లో కూడా మనకి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఇస్తాడు ఓకేనా అర్థమైందా ఇంకోసారి చెప్పాలనా అర్థమైంది సార్ అర్థమైంది ఇంకా ఎనీ డౌట్ నో సార్ ఇంకా రిమైనింగ్ రా ఎవరైనా ఇంకా ఉన్నారు కదా వాళ్ళ ఎవరికైనా డౌట్ ఉందా ఏం లేదు సార్ కాబట్టి ఇప్పుడు చేశారు కాబట్టి ఒకసారి రివిజన్ కాబట్టి ఎక్కడ ఏ డౌట్ ఉంది అనేది మీరు ఖచ్చితంగా పసిగట్టాలా ఎవరు డౌట్ అడగడం లేదు అంటే ఏమి బాగా అర్థమైనట్లే బాగా అర్థమైందంటే ఏమి ఎగ్జామ్ లో బాగా రాసినట్లే బాగా రాసినట్లు అంటే అర్థం ఏమి మంచి మార్కులు కావాల ఇది లింక్ కాబట్టి మనకి కాన్సెప్ట్ ఏం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా మెథడ్ ఎలా చేయాలి అనేది
మనకి మైండ్ లో గుర్తుండాలి బాగా. ఉండాలి అంటే ఏం చేయాలి మనము? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఏం అర్థము? నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి. టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, మీతో టెక్స్ట్ బుక్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ కొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తానంటే అసైన్మెంట్ లేవు కింద సార్. పెడతా. లేవా? అయితే నేను అసైన్మెంట్ కింద లేవు. పెడతాను. మీరు ఇంతవరకు అసైన్మెంట్ రాసినారమ్మా? ఒకటి రాసినాను సార్. ఏ చాప్టర్ రాసినారు? అన్ని ఇచ్చిందా మేడము? మేడం అన్ని ఇచ్చిందా? 5 యూనిట్స్ కి సార్ ఇచ్చిందా ప్రాబ్లం? ముందే చెప్పింది సార్ మేడము. క్వశ్చన్లు ముందే చెప్పింది సార్, తర్వాత రాయమని చెప్పింది సార్. 5 యూనిట్లు ఇచ్చిందా? యూనిట్ వైజ్ గా ఇచ్చింది సార్ మేడం. ఒక యూనిట్ వైజ్ ఎన్ని ఇచ్చింది? 5 6? సార్ 10 పైన ఇచ్చింది అది. ఓకే. ఏమైనా ఖాళీ ఉన్నాయా మీకు ఇంకా ప్లేస్ దాంట్లో? సార్ 20 క్వశ్చన్స్ ఏమో ఇచ్చింది సార్, అన్ని ప్రిపేర్ కాండి అని చెప్పింది. అందులోన మళ్ళీ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చింది సార్ రాయమని. ఓకే ఓకే. దాంట్లో ఇంకా ఏమైనా పేపర్లు మిగిలినాయా? మీ అసైన్మెంట్ బుక్ నో సార్, మిగిలినట్టున్నాయి సార్. మిగిలితే మళ్ళీ నేను కొన్ని క్వశ్చన్లు ఇస్తాను, ఇంపార్టెంట్ లిస్ట్ అవి రాయండి. ఒకసారి ప్రాక్టీస్ ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. కాబట్టి మీరు ఇది ఈజీగా ఉన్నట్టుంటుంది, మనకి విన్నంత వరకు ఈజీగానే ఉంది. ఇదేముందులే చేయొచ్చు అనుకుంటాం కానీ చేయలేము. ఎగ్జామినేషన్లో పోతే మనకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేయాలా, బాగా ప్రాక్టీస్ చేయాలా. ఈ ప్రాబ్లం ఉరికి కళ్ళతో చూసి ఓకే ఓకే అర్థమైందిలే మనకి చేయగలము అనేది ఆ కాన్సెప్ట్ పెట్టుకోవద్దండి. మీరు ఓన్గా ప్రాబ్లం వేసుకొని ఓన్గా చేయాలా. అట్లా చేస్తే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. కాబట్టి మెథడ్ ఎట్లా బాగా గుర్తుపెట్టండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. దీంట్లో ఇంకా సార్, కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. చెప్పు. డౌట్? నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్? మీరు అందులో అనుమానం పెట్టుకోవద్దండి, ఉంటాయి. మనకి డిగ్రీకి స్కూల్ ఇంటర్మీడియట్ కి 10th కి డిఫరెన్స్ ఉంది. అందుకే మనకు ఆన్లైన్ క్లాసులు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎందుకు ఆన్లైన్లు పెట్టలేదు అంటే వాళ్ళకి ఇది స్టేట్ ఇది మన మొత్తం సెంట్రల్ వైజ్ పాలసీ. అది 10th ఇంటర్. డిగ్రీ అలా కాదు, ఏ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఎవరి స్టేట్లో ఏ యూనివర్సిటీ వాళ్ళ బేస్ పైన జరుగుతాయి కాబట్టి ఇవి జరుగుతాయి. ఇందులో మనకు అనుమానం లేదు. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. డోంట్ వేస్ట్ ది టైం, డూ ప్రిపేర్ ది ఎనీ టైం. ఓకే? థ్యాంక్ యూ సార్. ఈ రోజుతో స్టాప్ చేస్తాం. నెక్స్ట్ మండే. ఓకే సార్, ఆఫ్లైన్ పెట్టరా సార్? ఇంకా ఆఫ్లైన్ మనకి 30 తారీఖు కల్లా తెలుస్తుంది, 1 నుంచి ఉంటుందా ఏమిటి అనేది. అది యూనివర్సిటీ మన సర్క్యులర్ పంపాలి. మరి యూనివర్సిటీ సర్క్యులర్ పంపితే మనకి ఎవడ మెసేజ్ వస్తేనే వెంటనే మీకు పెట్టేస్తాం గ్రూప్ లో. అదే సార్, ఆన్లైన్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, అందుకని ఆన్లైన్ మొబైల్ ఎవరికైనా అందుబాటులో ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు బోర్డు పైన స్టెప్పులు చెప్పేది ఎట్లుంటుంది, దీంట్లో ఎట్లుంటుంది కాబట్టి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. లేదనడం ఏం లేదు. చూద్దాం, అదే ఇంక 3 మొబైల్ రోజులే కదా. అందుబాటులో లేదు సార్. అవును, కొంతమంది మొబైల్ లేవు, మరి అందుకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూద్దాం, 1వ తారీఖు కల్లా తెలిసిపోతుంది. ఓకేనా? మరి అటెండెన్స్ కావాలంటున్నారు కదా సార్? మరి అటెండెన్స్ కంపల్సరీ. మళ్ళీ లేని వాళ్ళు వేరే ఉన్న వాళ్ళ చోటుతో కలిసి మరి ఆన్లైన్ రావాలి, మనం ఆన్లైన్ లో కలాలా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. వెంకీ, నువ్వేనా ఇప్పుడు సార్ని అడిగింది ఆఫ్లైన్ క్లాస్ అని? నేనే అడిగింది. ఏమనే వాయిస్ గుర్తుపట్టలేదా జ్యోతి? అదే నేను అంజనేయులు అనుకున్నా రోజు. వాన్ వాయిస్ లోకి వస్తుందా అది? లేదబ్బా, నేను ఈ రోజు వచ్చినాయి చూడలేదు, ఇప్పుడు చూసిన.
సార్ పోయినాక చేసిన. ఇప్పుడు వచ్చాను, ఇంకా 10 సెకండ్లు ఏంటో వచ్చాను అంతే. ఉమ్, ఏం వింటాంలే క్లాస్ లో. ఉమ్. వచ్చిన ఒకటి వస్తున్నా అంతేనే. ఎప్పుడు పెడతారు ఇంకా ఏమబ్బా టాప్లైన్? నిన్న నేను మా మామకు కాల్ చేసినానా, ఆ, ఉన్నాడంటే చూడు మా మామ, అతనికి కాల్ చేసింటే ఉండవమ్మా, జరగవచ్చు జరగకపోవచ్చు అన్న మా మామ ఎగ్జామ్స్. నేనైతే ఏమో మరి. నేనైతే వాయిస్ రికార్డ్ గాని చేసిన నిజంగా అంటే మా ఆ, మామ మాట్లాడింది. అదేమో మరి ఏం చేస్తారేమో వీళ్ళు. అంటే వీళ్ళకి బాగా తెలిసి ఉంటుంది కదా కొంచెము, ఆ, అందుకే నేను ఫోన్ చేసింటే చెప్పా మా మామ. వస్తా ఉండు చిన్న, ముందు వస్తా ఉండు. చెప్పు జ్యోతి. అంతే ఇంకి ఏం అర్థం కాదా నాకు ఈరోజు, ఏంది స్క్రీనే కనిపించలేదు అసలు. అందరూ అదే పరిస్థితినే. చెప్పుకోరు బయటికి. నాకు స్క్రీన్ కనపలేదు, ఏందబ్బా అని ఊరికే అయితే ఇంకా. ఓకేలే జ్యోతి, సరే. ఉంటా. సరే.